హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జై రుద్ర వ్లాగ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి వెరీ ఈజీ అండ్ సింపుల్గా చేసుకుంటే ఆమ్లెట్ కర్రీ అనమాట. ఈ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా తొందరగా కూడా అయిపోతుంది. ఈరోజు మా లంచ్ లేకైతే మేము ఈ కర్రీ చేసుకున్నాము. చాలా టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ఈ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: మీడియం సైజ్ 3 ఉల్లిపాయలు, 4 టమోటాలు, కారానికి సరిపడా ఎండుమిర్చి, ఇంకా ఎగ్స్, ఎండు కొబ్బరి, వెల్లుల్లి, అల్లం. ఇక్కడ వచ్చేసి ఉల్లిపాయలు నీట్గా కట్ చేసుకోవాలన్నమాట, ఆమ్లెట్ కట్ చేసుకున్నట్టు. తర్వాత ఎగ్స్ అన్నీ కూడా మనము హాఫ్ బాయిల్ లాగా ఆమ్లెట్ వేసుకోవాలి. 2 సైడ్స్ కూడా కాల్చుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఏమి సాల్టు ఇంకా చిల్లీ పౌడర్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ప్లెయిన్గా ఆమ్లెట్లు వేసి పెట్టుకుంటే సరిపోతుంది. తర్వాత మనం తీసుకున్న ఎండుమిర్చి, అల్లం, వెల్లుల్లి, కొబ్బరి అవి అయితే మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న దాంట్లో ఇప్పుడు మనం తీసుకున్న టమాటాలు నీట్గా వాష్ చేసి ముక్కలుగా కట్ చేసుకొని ఈ మిక్సీ పట్టుకున్న దాంట్లో టమాటాలు కూడా యాడ్ చేసుకొని మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి, ఫైన్గా. బాగా నీట్గా ఫైన్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకోవాలి. ఇక్కడ మనం పోపు అయితే పెట్టుకోవాలి. ఈ కర్రీలో ఉండే టేస్ట్ అంతా ఇక్కడ పోపులోనే ఉంటుంది. ఎప్పుడైనా కూడా మనం ఏ కర్రీకైనా కూడా పోపు మంచిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా వేపుకుంటేనే ఏ కర్రీ అయినా చాలా బాగుంటుంది టేస్ట్. ఆనియన్స్ వేగితేనే ఏ కర్రీకైనా టేస్ట్ వస్తుంది బాగా. కాబట్టి ఏ కర్రీ అయినా మనము కొంచెం ఓపిక్గా నిదానంగా స్టవ్ దగ్గరే ఉండి మంచిగా కలబెట్టుకుంటూ బాగా నీట్గా చేసుకోవాలన్నమాట. అప్పుడే ఏ కర్రీ అయినా టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మనం ఇక్కడ వచ్చేసి పోపులో ఒక ఎండుమిర్చి, పోపు గింజలు, జీలకర్ర అవన్నీ వేసుకోవాలన్నమాట. పోపు గింజలు చిటపట్లాడిన తర్వాత ఇక్కడ కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆనియన్స్ మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా మంచిగా వేపుకోవాలి. మరీ అంత గోల్డెన్ బ్రౌన్ కలర్ అవసరం లేదు, మీడియంగా వేపుకోవాలి. అంటే పచ్చివాసన పోయేటట్టు బాగా మంచిగా వేపుకోవాలి. వేపుకున్న తర్వాత ఇక్కడైతే మనము కర్రీకి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను క్రిస్టల్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. మీ టేస్ట్కి మీ ఉప్పు కారానికి సరిపడినంతగా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను కరివేపాకు కూడా యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత పసుపు కూడా యాడ్ చేశాను. అన్నీ మంచిగా వేయించుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న పేస్ట్ కూడా అందులో వేసేసి మంచిగా వేయించుకోవాలన్నమాట. ఇప్పుడు మసాలా అంతా పచ్చివాసన పోయేటట్టు బాగా వేపుకోవాలి. చూడండి, ఇక్కడ ఆయిల్ కూడా బాగా పైకి కనిపిస్తుంది. మంచిగా వేపుకుంటూనే ఉండాలి, అలా వదిలేస్తే మాడిపోతుంది. ఇప్పుడైతే మంచిగా వేగిపోయింది. ఇప్పుడు ఇందులోకి వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. హాట్ వాటర్ అయితే కర్రీ చాలా బాగుంటుంది టేస్ట్. ఇక్కడ నేను కర్రీకి సరిపడా వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. మీరు ఎన్ని ఆమ్లెట్స్ తీసుకుంటారో దానికి తగినట్టుగా గ్రేవీ అయితే ప్రిపేర్ చేసుకోండి. ఇక్కడ నాకు సరిపడినట్టుగా నేనైతే గ్రేవీ ప్రిపేర్ చేసుకున్నాను. ఇప్పుడు మంచిగా నీట్గా కలబెట్టేసి మూత పెట్టి 5 మినిట్స్ ఉడకనివ్వాలి. 5 మినిట్స్ ఉడికిన తర్వాత ఇట్లా బాగా మంచిగా పచ్చి స్మెల్ అంతా వెళ్ళిపోతుంది. పచ్చి స్మెల్ పోయిన తర్వాత ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న ఆమ్లెట్స్ అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి. ఆమ్లెట్స్ వేయకముందే ఉప్పు అయితే అడ్జస్ట్ చేసుకోండి మీ టేస్ట్కి తగినట్టు. ఆమ్లెట్స్ వేసిన తర్వాత సాల్ట్ అడ్జస్ట్ చేసుకునేదానికి వీలుగా ఉండదు. ఇప్పుడు ఆమ్లెట్స్ అన్నీ వేసిన తర్వాత మనం ఫిష్ కర్రీకి ఇట్లా 2 హ్యాండిల్స్ పట్టుకొని కదిలించుకుంటాం కదా కర్రీ, అలా అయితే కదిలించుకోండి. గరిటె పెడితే అన్నీ విరిగిపోతాయి. జస్ట్ ఇట్లా ప్రెస్ చేసుకోండి కిందికి అన్నీ మసాలా అంతా ఆమ్లెట్కి పట్టేటట్టు. తర్వాత అంతా పట్టేటట్లు పెట్టిన తర్వాత మూత అయితే క్లోజ్ చేసుకోండి. మూత క్లోజ్ చేసేసి ఒక 5 మినిట్స్ అయితే ఉడకనియండి.
5 మినిట్స్ తర్వాత ఎంతో టేస్టీ అండ్ ఈజీగా సింపుల్గా రెడీ అయిపోయే ఆమ్లెట్ కర్రీ అయితే రెడీ అవుతుంది. మీరు కూడా ఎంజాయ్ చేసేయండి. ఎలా ప్రిపేర్ చేశారో మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియో కింద లైక్ బటన్ ఉంటుంది, ఒక లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ కూడా ఉంటుంది, ప్రెస్